హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈ రోజు వీడియోలో వచ్చేసి పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా నానబెట్టుకున్న పప్పును కుక్కర్లో వేసుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని 5 విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ పోయాక పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, స్మాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఖచ్చితంగా ఇంగు వేసుకుంటేనే పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మీ దగ్గర ఉంటే ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని కలుపుకొని లాస్ట్లో అరచెక్క నిమ్మరసం పిండుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చెక్ చేయండి.